కొరింథీయులు 2:5 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినాడు అంటే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, తండ్రి దేవుని నీతిని మనం కోల్పోయినాం. తినవద్దన్న పండును తిని ఆజ్ఞాతి క్రమము చేత మనము దిగంబరులమై మరి దేవుడు ఇచ్చినటువంటి మహిమ వస్త్రమును, నీతి వస్త్రమును మనము కోల్పోయి ఉన్నాం. మన నీతిని పోగొట్టుకున్నాం. ఆజ్ఞాతి క్రమమే పాపం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇది చేయొద్దు అనంటే చేయడమే పాపం. ఆ పాపము ద్వారా మన మహిమను, మన నీతి వస్త్రమును, మహిమ వస్త్రమును మనము కోల్పోయి ఉన్నాము. ఆ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు మరి ఏం చేశాడంటే కుమారుని, అంటే ఇది శారీరకమైనటువంటి సంబంధం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, అది ఆత్మీయమైనటువంటి సంబంధం. అది త్రియేక దేవుడు ఆయన. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగున, యేసుక్రీస్తులో మనము దేవుని యొక్క, తండ్రి యొక్క నీతి అగునట్లు పాపమెరుగని, ఈ పేతురులో ఉంటుంది, యేసుక్రీస్తు పాపము చేయలేదు అని ఖచ్చితంగా. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసేసినాడు. ఎట్లా పాపముగా చేసినాడు అనంటే, ఆయన మీదున్న మహిమంతయు అక్కడ వదిలిపెట్టేసినాడు. ఆయన మన శరీరం ఏ విధంగా కనబడుతుందో ఆ విధంగా రక్త మాంసములతో ఆయన ఆ వాక్కు అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై ఉండెను. ఆయన ఏం చేశాడంటే రక్త మాంసములతో ఆయన వచ్చినాడు. యోహాను 1:18 ఆ వాక్కు శరీరధారి అయి వచ్చి ఉన్నది. రోమ 8:3-4 4 మనం చూచినట్లయితే, శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, మనకు మోషే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము, అంటే మనం చెప్పినాం కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ మోషే ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? అన్ని ఆజ్ఞలే ఉన్నాయి, అన్ని ధర్మశాస్త్ర విధులు ఉన్నాయి. నువ్వు విధంగా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యొద్దు అంటే అది